మన ఫ్యామిలీ అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మా వారి కోసం లియోగాడు కూడా ఎదురు చూస్తాడు. ఆదివారం అని వాడికి కూడా తెలుసు అని అంటే మీరు నమ్మారా లేదా? నమ్మలేదా? నమ్మాలి. చూడండి, ప్రతిరోజు పాలన్నమన్నా పెరుగన్నమన్నా కళ్ళకు అద్దుకొని తింటాడండి. అసలు ప్లేటు శుభ్రం చేసేస్తాడు, అంత ఇష్టంగా తింటాడు. సంక్రాంతి మూవీ సినిమాలో వెంకటేష్ అన్నం తినలేదని సుధాకరు అయ్యా తినండి అయ్యా, మీకు దండం పెడతా తినండి అయ్యా అన్నట్టు ఈరోజు నేను వీడితో కూడా అరే తినరా, వారు వచ్చేసరికి ఏ టైం అయిద్దో మా అయ్యగా తినరా, నువ్వు 2 గంటల్లో అన్నం ఆలస్యం అయితేనే 10 రోజుల నుంచి తినోడు లెక్కే ఉన్నావు, తినరా అంటే అస్సలు నేను తిన్నో, నేను ఈరోజు చికెన్తోనో మటన్తోనే తినాల్సిందే అన్నట్టు పడుకోండి. చూడండి ఏం చెప్పాలి వీడికి తెలుసు, మరి ఎట్లా తెలిసిద్దో తెలియదు. ఆదివారం వస్తే చాలు మామూలు పెరుగన్నం పెట్టినా తిండు, పాలన్నం పెట్టినా తిండు, ఏ అన్నం పెట్టినా తిండు. ఇక మా వారు వస్తూ మటన్తో పాటు ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చారండి. ఇక ఆ చికెన్ వాడి కోసం వండి పెట్టేశాను. అయితే వీడు మన ఇంటికి తీసుకొచ్చిన కొత్తలో మేము ఇంట్లో వండుకున్న చికెనో మటనో కలిపి పెట్టేసేదాన్ని. చాలా మంది మన వాళ్ళు అన్నారు కదా, అంత మసాలాలు కారాలు తింటే వాడికి ఎలర్జీ వచ్చిద్ది అన్నారు. సరే అని ఓన్లీ వాడి కోసమని ప్రత్యేకంగా కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం నూనె వేసి ఉడకబెట్టి పెడితే తింటాడు. అస్సలు ఉప్పు కూడా వేయకూడదని చాలామంది చెప్పారు. అలా ఒకరోజు ఉప్పు కారం లేకుండా ఉట్టికి ఉడకబెట్టి పెట్టాను, అస్సలు తినలేదు. ఈ ఇంటికి వచ్చి వాడి వంటికి కూడా ఉప్పు కారాలు బాగా అలవాటు అయినాయండి. అసలు లేకపోతే తినట్లేదు. అందుకే కొంచెం లైట్గా వేసి ఉడకబెడితే కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతాడు. కుక్క గురించి కూడా ఇంత వీడియోనా అని ఒకరో ఇద్దరు మా పట్ల వాడికున్న విశ్వాసానికి వాడి మీద మాకున్న ప్రేమ ఇది.